ఇక పండుగలు అంటారా, ఉగాది, హోలీ, రంజాన్, శ్రీరామనవమి పండుగలు కూడా వచ్చినాయి ఈ నెలలనే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నీ దసరా దీపాలు కూడా ఈ మార్చి నెలలో వస్తుంది అనిపించింది నాకైతే. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. మార్చి ఎందుకో వెనుకబడ్డది అంటే జనవరి ఫిబ్రవరి ఏమో ఓ పారి వచ్చిపోమో మెరుపు తీగ అన్నట్టే అట్లొచ్చి ఇట్లా పోయినాయి. కానీ ఈ మార్చే అన్నట్టు స్లోగా పోయింది. ఈ ఒక్క మార్చి నెల ఎన్నో చూపెట్టిందిలా మనకు. పోరగాళ్ళు పరీక్షలు రాసిర్రు, దేశాలను యుద్ధాలైన ట్రంప్ కాక నడిమిట్లుండి అంత పిచ్చి పిచ్చి చేసిండు, ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ అని 3 సార్లు కామెంట్ చేసిండు, కేఏ పాల్ యుద్ధాన్ని ఆపిండు అని ఆయన అనుకున్నాడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లు కట్టినాం, కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకున్నాం. దురంధర్ సినిమా రిలీజ్ అయ్యి పాకిస్తాన్ వాళ్ళు ఆగమాగం చేసింది. T20 వరల్డ్ కప్ గెలిచినాం, అండర్-19 మెన్స్ వరల్డ్ కప్ గెలిచినాం, IPL కూడా షురు అయింది. మన కొండన్న రష్మిక పెళ్లి కూడా అయిపోయింది. ఇక మన కవితక్క కొత్త పార్టీ పెట్టింది, కిమ్మామ కొరియాకు మళ్ళీ అధ్యక్షుడైండు, రేవంత్ అన్న మంచి మంచి ఆనిముత్యాలు ఇచ్చిండు, ఎండలు వానలు చలితోటి సాగు కొట్టింది ఈ మార్చి నెల. ఇక పండుగలు అంటారా, ఉగాది, హోలీ, రంజాన్, శ్రీరామనవమి పండుగలు కూడా వచ్చినాయి ఈ నెలలనే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నీ దసరా దీపాలు కూడా ఈ మార్చి నెలలో వస్తుంది అనిపించింది నాకైతే. మార్చి మర్చిపోయిందేమో అనుకున్నా గానీ కొత్తకైతే ఫైనాన్షియల్ ఇయర్ తోటి అయిపోయింది. ఈ ఒక్క మార్చి నెలలనే గిన్ని గనం చూసినాం గానీ దేశంలో మన రాజకీయ లీడర్లు ఇచ్చిన హామీలు అమలు చేసుడే చూడలే ఉన్నాం మనం. గవాన్నిటికి ఇంకెన్ని మార్చిలు రావాలో ఏమో పోర్రి. మరి ఇంకా నేనేమన్నా చెప్పేటి మర్చిపోయింది అనుకోర్రి, మీరు కింద కామెంట్ చేసి గుర్తు చేయర్రి, ఓకేనా? దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.